పట్టాయాలో నైట్ లైఫ్ చూడ్డానికి ఎంత అందంగా, అద్భుతంగా ఉంటుందో, అదే నైట్ మీరు జాగ్రత్త పడకపోతే మీకు ఒక నైట్‌మేర్‌గా మారొచ్చు. పట్టాయాకి రోజు కొన్ని లక్షల మంది విజిటర్స్ వస్తారు. అందులో 70% మన ఇండియన్సే ఉంటారు. నేను ఇప్పటివరకు 5 సార్లు థాయిలాండ్ వెళ్ళొచ్చాను. చాలా స్కామ్స్ నా చుట్టుపక్కల అవుతుండగా నేను చూశాను. ఈ వీడియోలో ఆ స్కామ్స్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మొత్తం షేర్ చేశాను. మీరు నా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పట్టాయాలో నైట్ లైఫ్ అంటేనే వాకింగ్ స్ట్రీట్. ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో నేను థాయిలాండ్ యొక్క వాకింగ్ స్ట్రీట్‌కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన ఇండియన్స్‌కి చాలా క్లబ్స్‌లో ఎంట్రీ లేదు. నేను ఒక 4, 5 పబ్స్‌లో అడిగి చూశాను. ఎందుకు మీరు మమ్మల్ని అలౌ చేయట్లేదు అంటే, ఇండియన్స్ నాట్ అలౌడ్ అనే చెప్తున్నారు గానీ రీజన్ అయితే చెప్పలేదు. ఇదేంట్రా బాబు ఇలా అయింది, ఇంత దూరం వచ్చాం, ఎంజాయ్‌మెంట్ లేకుండా అయిపోయింది అని అనుకుంటున్నాను. అలా ఇంకొంచెం ముందుకు లోపలికి వెళ్తుంటే చాలా మంది భయ్యా ఎదురావ్, భయ్యా ఎదురావ్ అని హిందీలో చాలా మంది పిలుస్తున్నారు పబ్స్‌లోకి. ఇదేంట్రా వీళ్ళు పిలుస్తున్నారని వెళ్తే అది మన ఇండియన్ పబ్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఇండియన్ క్లబ్స్ ఉంటాయి. అందులో నేను కొన్ని క్లబ్స్ ట్రై చేశాను. సరే కదా మన భారతీయులే కదా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. ఆల్మోస్ట్ పబ్ అంతా తిరిగాను. ఎక్కడ టేబుల్స్ ఖాళీ లేవు. అన్నీ ఫిల్డ్. అది కూడా అమ్మాయిలతో, థాయ్ అమ్మాయిలతో ఫిల్ చేసి ఉంచుతారు. మనకి ప్లేస్ లేదని ఎవరినైనా అడిగితే వాళ్ళు టాప్ ఫ్లోర్‌కి వెళ్ళండి లేదా అక్కడ సిట్టింగ్ ఏరియాలో కూర్చోండి అని అంటారు. సరే కదా అని వెళ్లి కూర్చున్నా లేదా ఆ పైకి వెళ్దాం అనుకున్నా దానికి ఎక్స్‌ట్రా చార్జ్ ఉంటది. ఎందుకు అనవసరంగా ఎక్స్‌ట్రా చార్జ్ ఇవ్వడం అని అక్కడే టేబుల్స్‌లో అడ్జస్ట్ అయ్యి మీరు నిల్చున్నారనుకోండి, మీ పక్కన ఒక థాయ్ అమ్మాయి గాని, ఒక రష్యన్ అమ్మాయి గాని వచ్చి కూర్చోవడం గాని, మీతో మాట్లాడడం గాని చేస్తారు. సరే ఫ్రెండ్లీగా ఉన్నారు కదా అని మాట్లాడారనుకోండి, నాకు ఈ డ్రింక్ కొనివ్వు, ఆ డ్రింక్ కొనివ్వు అని మెనూలో ఉన్న కాస్ట్‌లీ డ్రింక్స్ అడుగుతారు. సర్లే పాపం అని కొనిచ్చావనుకో, దానికి డబుల్ రేటో, ట్రిపుల్ రేటో ఏసి నీకు బిల్లేస్తారు. సో, బిల్ కట్టేటప్పుడు చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఆ అమ్మాయి నన్ను బయటికి తీసుకెళ్ళు, ఇంటికి తీసుకెళ్ళు, రూమ్‌కి తీసుకెళ్ళు అంటారు. సో, ఇదొక పెద్ద స్కామ్. దీని నుంచి చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి. సో, పబ్స్‌లో స్కామ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ వైబ్ ఎంజాయ్ చేయండి, వచ్చేయండి. లేదు నేను కూర్చొని డ్రింక్స్ తాగుతానంటే డెఫినెట్‌లీ మీరు తాగొచ్చు. బట్ లేడీ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఇంకా పబ్స్‌లో అయితే ఇలా అవుతుంది. అలా కాదు మీరు కొంచెం అలా బయటికి ఫ్రెష్‌గా తిరుగుదాం, అలా ఎంజాయ్ చేద్దాం అని బయటికెళ్లారు. అలా వాక్ చేస్తున్నారనుకోండి వాకింగ్ స్ట్రీట్‌లో మీకు ప్రతి 10 మీటర్‌లకి ఒకడు తగులుతాడు. పింగ్ పాంగ్ షో, పింగ్ పాంగ్ షో అని పెద్ద స్లేట్ తీసుకొచ్చి మీకు చూపిస్తూ ఉంటాడు. తీసుకెళ్తాను, తీసుకెళ్తాను అంటాడు. పింగ్ పాంగ్ షో మీరు మెనూ చూసి ఇదేదో వెరైటీగా ఉందే, సరే కదా ట్రై చేద్దాం అని ఎక్సైట్ అయ్యి వెళ్దాం అనుకుంటారు. కానీ వాడేం చేస్తాడు, వాడు మిమ్మల్ని తిన్నగా ఎక్కడికో మూల దరిదాపున ప్రదేశంలోకి పట్టుకెళ్ళిపోయి అక్కడో చిన్న పబ్ ఉంటది. అందులోకి మీకు తీసుకెళ్ళి లాక్ చేసేస్తారు. లాక్ చేసారంటే మిమ్మల్ని లాక్ చేసి ఏం చేయరు. బట్ ఒక చిన్న షో జరుగుద్దనమాట. అందులో కొన్ని, కొన్ని అబ్‌సీన్ యాక్టివిటీస్ అవుతాయి. కొన్ని యూట్యూబ్‌లో చెప్పలేనివి యాక్టివిటీస్ చేస్తారు. అండ్ అక్కడ గాని మీరు డ్రింక్స్ తీసుకున్నా, లేదా వాళ్ళకి టిప్ ఇవ్వకపోయినా మిమ్మల్ని బయటికెళ్ళనివ్వరు. సో, నా సజెషన్ అయితే పింగ్ పాంగ్ షోకి దూరంగా ఉండడమే బెటర్. ఒకవేళ వెళ్ళినా మీ వాల్యుబుల్స్ అండ్ మీ దగ్గర క్యాష్ లిమిటెడ్‌గా పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే స్కామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇంకా పట్టాయాలో జరిగే నెక్స్ట్ స్కామ్ వచ్చేసి ఫ్రీలాన్సర్ స్కామ్. మీరు పట్టాయా బీచ్‌లో వాక్ చేస్తూ వెళ్తుంటే అక్కడ మీకు చాలా అందమైన అమ్మాయిలు ప్రతి 5 మీటర్స్‌కి అలా నిల్చొని మిమ్మల్నే చూస్తూ ఉంటారు. మీరలా వాక్ చేస్తూ వెళ్తూ ఉంటారు కదా! వీళ్ళు ఫ్రీలాన్సర్స్ అనమాట. వాళ్ళేంటంటే గిగ్ వర్కర్స్ అనమాట. వాళ్ళు మీతో పాటు మీకు రూమ్‌లోకి రాడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి మీరు రూమ్‌లోకి తీసుకెళ్ళాక మన కంట్రోల్‌లో ఏముండదు. అన్నీ వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటాయి. మీకు థాయిలాండ్ ట్రిప్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో ఒక వన్ ఆన్ వన్ జూమ్ కాల్ బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉన్న నా ఈమెయిల్ ఐడీకి గాని, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి గాని మెసేజ్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.